టైల్స్ ఫిట్టింగ్ గురించి ఎలా చేస్తే మనకి ఎంత స్టాండర్డ్గా ఉంటుంది. రెండోది వచ్చి మనకి అమౌంట్ దీనికి ఎట్లా ఏం కథ అనేది చాలా ఇంటి ఓనర్లకి తెలియదు, వర్కర్లకి తెలియదు. అంతా ఒకటే రేట్ అని చెప్పి అనుకుంటా అంటారు. దాని గురించి ప్రతిదీ వివరంగా చెప్పాలని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేసి వాకిలికాడ ఉన్న ఎంట్రేషన్ ఎలివేషను. ఫస్ట్ ఏ ఒక్కరైనా లేబర్స్ టైల్స్ వర్కర్లు ప్రతి ఒక్కరు ఎలివేషన్కి వాటర్ అనేది కంపల్సరీగా కొట్టాలి. వాటర్ అనేది కొడితే 2 లాభాలు అనమాట. ఒకటి ఇంటి ఓనర్కి లాస్ట్ కూరింగ్ అనమాట, దుమ్ము ధూళి అనేది పోతుంది. రెండోది వచ్చేసి ఫిట్టర్కి వచ్చేసి మనం వాటర్ చల్లితే ఫిట్టింగ్ అనేది స్టాండర్డ్గా ఉంటుందన్నమాట. ఎప్పుడైనా కానీ వాటర్ కొట్టే మనం ఫిట్టింగ్ అనేది చేయాలి. ఆర్సీ సిమెంట్తోనే చేయి, మామూలు సిమెంట్తోనే చేయి. రెండోది వచ్చేసి వాటర్ కొట్టిన తర్వాత తూగుండు అనేది కంపల్సరీగా ఈ బుట్లో కంపల్సరీగా చూడాలి. ఎక్కడ చూడాలంటే తూగుండ్లు వచ్చేసి కార్నర్లను వాకిళ్ళ కాడ. ఎందుకంటే ఈ మధ్యకాలంలో 1 ఇంచు ఇష్టాచారం కొద్దీ మేస్త్రీలు అనేది ఎక్కువగా వెనక ముందు అనేది చాలా ఎఫెక్ట్లు పడుతున్నాయి. టైల్స్లో 1 ఇంచు దాటింది అంటే చాలా ఇబ్బంది. 1/4 ఇంచు ఉంటేనే టైల్స్లో అడ్జస్ట్మెంటింగ్ అవుతుంది అనమాట. ఇట్లా 1 ఇంచు 3/4 ఇంచు ఉందంటే కంపల్సరీగా మేస్త్రికి చెప్పాలి, ఇది ఇట్లా ప్రాబ్లం ఉంది, నేను చేసినా కానీ నా మీద కాకూడదు అని చెప్పేసి వర్కర్ ప్రతి ఒక్కరు తూగుండు అనేది చెక్ చేయాలి. చెక్ చేస్తేనే మీ మీద అనేది ఉండదు, ఇంటి ఓనర్లకు కానీ అర్థమవుతుంది అనమాట, అలాంటి ప్రాబ్లం ఉంది అని చెప్పేసి. ఎలివేషన్ ఫిట్టింగు మనం ఇట్లా వాటర్ చల్లుకొని తూగుండు చేస్తే ఆటోమేటిక్గా నీకు అర్థ పని ఎక్కడ ఏమనేది అర్థమైపోతుంది. రెండోది వచ్చేసి మనం ఈ రేటు 2/2 వరకు వచ్చేసి అయితే 20 రూపీస్ అనమాట. దానిపైన 2/4 వేయాలంటే 25 రూపీస్ అనమాట. దాని తర్వాత మనం పట్టి 1 ఇంచు కాటి నుంచి 4 ఇంచెస్ వరకు యాడన్నాయి, దానికి సపరేట్ రన్నింగ్ ఫీటే సంబంధం. మనకి టైల్స్కి ఎంత ఇస్తున్నారో 25 రూపీస్ పట్టికి కానీ బార్డర్కి కానీ అదే 20 రూపీస్ కంపల్సరీగా ఇవ్వాల్సినది. నువ్వు ఆర్సీ సిమెంట్తోన్నా ఫిట్టింగ్ చేయి, మామూలు సిమెంట్తోన్నా ఫిట్టింగ్ చేయి. ఇది దీని రేట్ అనమాట. ఫిట్టింగ్ ఇలా చేస్తే నీకు 100% ఎలివేషన్ అనేది పక్కాగా మంచి భద్రంగా ఉంటుందన్నమాట. కొందరు ఇష్టాచారం కొద్దీ ఫిట్టింగు అలా చేస్తున్నారు, రేట్లు ఇప్పించుకోవడం కానీ ఎవరు ఎట్లా బుద్ధి పుడితే అలా రేట్లు తీసుకుంటున్నారు. ఈ వీడియో చేసే కారణం మైన్ అయితే కూలీలు కానీ సరిగ్గా పడడం లేదు, ఇంటోళ్ళది తప్పు ఉంది, నెక్స్ట్ వర్కర్లది తప్పు ఉందని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను అనమాట. చాలామంది కొందరు వాటర్ కొట్టరు, తూగుండు చూడరు. దాని గురించి ఒకటి. ఇంటి ఓనర్లు ఏం చేస్తున్నారంటే ఎవరు తక్కువగా రేట్ ఉంటే వాళ్ళకి ఇస్తున్నారనమాట. ఫిట్టింగ్ ఎట్లన్నా ఉండి సంబంధంలే, బయటికి మాత్రం బాగా కనబడుతుందా లేదా. రెండోది అనేది స్టెప్స్ అనేది కంపల్సరీగా వచ్చేసి 2/2 నుంచి 2/4 వరకు లైట్గా బెండ్లు ఉంటాయి. జస్ట్ గ్లాస్ కటింగ్ అంటే అంతకుమించి అయితే ఎక్కువగా ఉండదు. అది కానీ 3 భాగాలన్నా కలిసి 4వ భాగంలో మాత్రం సెంటర్లో కానీ ఎడ్జ్లో కానీ జస్ట్ ఉంటుంది అనమాట. ఎక్కువగా ఉన్నదంటే అది ఫిట్టింగ్ సరిగ్గా చేయలేదు అని చెప్పేసి మన టైల్స్ మేస్త్రీది ప్రాబ్లం అని చెప్పేసి. బాత్రూమ్ ఫిట్టింగ్ చేయాలంటే మామూలుగా వచ్చేసి 20 రూపీస్ లేబర్ అనమాట. 1 ఫీట్కి 20 రూపీస్ అంటే ప్రతిదీ రన్నింగే, స్క్వేర్ ఫీట్ అయితే కాదు, బాగా గుర్తుపెట్టుకోండి. బాత్రూంలో కానీ ఏ ఒక్కరైనా కానీ వాటర్ చల్లి ప్రతి గోడ తూగుండు చూడాలా. రెండోది వచ్చేసి వాకిలికాడ కంపల్సరీ తూగుండు చూడాలి. వాకిలికాడ ఎక్కువగా చూడాలన్నమాట. ఎందుకంటే పంచర్ అనేది బయట సైడ్ హెడ్ సైడ్ వచ్చేసి ఫినిషింగ్ లెవెల్కి పెట్టేసింటారు. లోపల పక్క ఒకసారి 1/4 ఇంచు ఉంటుంది, ఒకసారి 3/4 ఇంచు ఉంటుంది, ఒకసారి అయితే 1.5 ఇంచు ఉంటుంది అనమాట. ఇవి కంపల్సరీగా మేస్త్రికి మీరు కంపల్సరీగా చూపించాలి. ఈ పంచ ఇలా ఉంది, దీనికి ఇంత ఇబ్బంది అవుతుంది, ఇది ప్రాబ్లం అని చెప్పేసి కంపల్సరీగా వర్కర్ అనేది చూపించాలి. చూపిస్తేనే వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. ఇంకోసారి నెక్స్ట్ సారి అనేది చెయ్యరనమాట. ఇలా ఫిట్టింగ్ చేస్తే మనం వాటర్ కొట్టి తూగుని చెక్ చేసుకుంటే ఇది కానీ పక్కా ఫిట్టింగ్ అనేది ఉంటుంది. ట్యాబుల్ కాడ కానీ కంపల్సరీగా వచ్చేసి మనకి ఎంత కావాలంటే అంత మాత్రమే హోల్స్ వేసుకోవాలి. చాలామంది కొందరు ఏం చేస్తున్నారంటే పైపు 1 ఇంచు ఉంటే 2 ఇంచెస్ పెడుతున్నారు. ఇలా టైల్స్ వర్కర్లకి మనకి చెడ్డ పేరు వస్తుంది అనమాట. కంపల్సరీగా హోల్ ఎంత ఉందో దాని చుట్టుపక్కల 1/4 ఇంచు మాత్రమే గ్యాప్ ఉండాలి, 1/2 ఇంచు ఉండకూడదు, 1/4 ఇంచు లోపలే ఉండాలి. ఫ్రంట్ సైడ్ మార్క్ వేసుకొని నీట్గా కటింగ్ చేసుకోవాలి ట్యాబుల్ కాడ, ప్రతి ట్యాబుల్ కాడ. రెండోది కిచెన్కైనా అంతే, వాటర్ కొట్టి ఫిట్టింగ్ చేయాలి. ఫిట్టింగ్ చేస్తేనే ఉంటుంది. ఇంకోటి గ్రానైట్ ఫిట్టింగ్ చేసిన తర్వాత కింద కటింగ్ చేయాలి కానీ పైన ఎట్టి పరిస్థితుల్లోనూ కటింగ్ చేయకూడదు. పైన సన్సైడ్ మీకు 4 ఫీట్ అంటే 6 నుంచి కొలత పెట్టుకొని కింద పక్క మాత్రమే కటింగ్ చేయాలి. బాత్రూంలో వచ్చేసి 7 ఫీట్కి 1 ఇంచు 2 ఇంచు తక్కువ ఉందంటే పైన పీస్ వేయాలి, లేదు అని చెప్తే కింద పక్క పీస్ వేయాలి. 6 ఫీట్గా
తర్వాత 1 ఇంచు 2 ఇంచెస్ ఉందంటే కింద పీస్ వేయాల, పైన కంపల్సరీ పెద్ద పీస్ వేయాల. అప్పుడు డిజైన్లు అనేది కంపల్సరీ కలుస్తాయి. రెండోది వచ్చేసి మనం బయట సారల మీద ఎలివేషన్ మాత్రం 1 ఫీట్కి వచ్చేసి 50 రూపీస్ అనమాట. చాలామంది ఇదే రేటు అంటారనమాట. సార మీద వర్క్ చేయాలంటే మినిమం 50 అడుగుల నుంచి చదరం వరకు మాత్రమే ఉంటుంది ఎలివేషన్. చాలామంది ఈ ఎలివేషన్ల కోసము దీని రేట్ అంటే ఒక దినం అంతా 2 నుంచి 3 మంది పనిచేయాలి. అది వచ్చే 50 అడుగులకి 1000 రూపాయల వర్క్కి దగ్గర 3000 నుంచి 4000 రూపాయలు లేబర్లు అవుతాయి అనమాట. దానికోసం అని చెప్పేసి 50 రూపీస్ దీనికి రేట్ అనమాట. ఇంటోళ్ళైనా మన వర్కర్లైనా కంపల్సరీగా తెలుసుకోవాలన్నమాట. మనకి మినిమం డైలీ 1000 నుంచి 1500 కూలీ పడితేనే మన పెట్రోల్ ఛార్జీలకి మన కూలీలకి సరిపోతాయి అన్నమాట. ఇట్లా ప్రతి ఒక్కరు ఇంటి ఓనర్లు తెలుసుకోవాలా, వర్కర్లు తెలుసుకోవాలా. మనం ఎలా ఫిట్టింగ్ చేయాలనేది మనము తెలుసుకోవాలా. ఇంటి ఓనర్లు కానీ ఎంత అమౌంట్ ఇవ్వాలనేది వీళ్ళు కానీ తెలుసుకోవాలి. ఇంటికి కానీ వర్కర్కి కానీ ఎవరికి ఇబ్బంది ఉండకూడదు అనమాట. దాని గురించి మనం నీట్గా ఒక్కొక్కటి నీట్గా చెప్పుకుంటూ వస్తున్నాం అన్నమాట. రెండోది ఎలివేషన్లో అయినా కానీ, హాల్లో అయినా కానీ, ఎక్కడైనా కానీ దేవుని బొమ్మలు కానీ ఏ బొమ్మ వేసినా కానీ 2 ఫీట్ పైన ఉంటే 500 రూపీస్ ఎగస్ట్రా ఛార్జ్ అవుతుంది. అది నువ్వు ఎలివేషన్లో అయినా వేయించుకో, హాల్లో అయినా వేయించుకో, ఎక్కడ వేయించుకున్నా కానీ 2 ఫీట్ కాటి నుంచి పైన ఉంటే 500 మనం 4 ఫీట్ పైన ఉంటే 1000 రూపీస్ ఎగస్ట్రా ఛార్జ్ అనేది కంపల్సరీగా పడుతుంది అనమాట. మాకు అలాంటివి ఉంటేనే మాకు కొద్దిగా కవర్ అవుతుంది అనమాట. ఇంటి ఓనర్లు చాలామంది దీంట్లోకే కదా అని చెప్పేసి టేప్ ఎత్తేసి కొలత ఎత్తేసి దాన్ని సపరేట్ చేస్తారు. ఇంకోటి ఎలివేషన్లో కానీ కంపల్సరీగా వాకిళ్ళకి పంచలు ఉన్నాయంటే వాకిళ్ళు అనేది గ్యాపులు తీయకూడదు. అలా తీస్తే దాని చుట్టూ 1 ఇంచు పీస్ వేసినా కానీ రన్నింగ్ ఫీట్ కిందే సంబంధం. నువ్వు ఎట్లా పోయినా కానీ దానికి కవర్ అవుతుంది అన్నమాట. మినిమం 6 ఫీట్ పైన ఉంటే డోర్ కంపల్సరీగా అప్పుడు దాన్ని తీయాలన్నమాట. 3 ఫీట్ 4 ఫీట్ ఉంటే కంపల్సరీగా దాన్ని ఎలివేషన్ కొలతల్లోంచి బయటికి తీయరు. మీకు అందరికీ అర్థమైందని చెప్పేసి ప్రతిదీ వివరంగా చెప్పినాను. మీకు నెక్స్ట్ నేను 2x4 వరకు చెప్పినాను. దాని తర్వాత కానీ ఆ ప్యాక్స్ గురించి కానీ 3x6 గురించి కానీ మొత్తం ఫ్లోరింగ్ గురించి కానీ ప్రతి దాని గురించి నీట్గా మనం వీడియో చేసి పెడతాము. రెండోది వచ్చేసి గ్రానైట్ ఫిట్టింగ్ గురించి కానీ చెప్తాము. స్టెప్స్ కానీ లేబర్ కానీ మొత్తం దీనికి అమౌంట్ గురించి కానీ మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా ఫాలో చేయండి, లైక్ కొట్టండి. రెండోది కామెంట్ కానీ చెయ్యండి. మీకు ఇంకా ఏమన్నా ప్రాబ్లాలు ఉన్నా కానీ మాకు చెప్పండి. లేదంటే పాత గోడల ఫిట్టింగ్ ఎలా అనే కానీ దానికి కానీ చెప్తామన్నమాట. మనం చేసేది ఇదే వర్క్ అనమాట. టైల్స్ గ్రానైట్ గురించి ప్రతిదీ మనకి దగ్గర అంటే 20 నుంచి 30 ఇయర్స్ వరకు మనకి దీంట్లో సర్వీస్ ఉందన్నమాట. మనం ఏదో 1 సంవత్సరం 2 ఏళ్ళ సర్వీస్ గురించి మనం చెప్పటం లేదు. మాకు ఇన్నేళ్ళు సర్వీస్ ఉంది కాబట్టేసే మేము చెప్తున్నాం అన్నమాట. ప్రతి మనిషి తెలుసుకోవాలని. ఎందుకంటే చాలామంది కొన్నిసార్లు ఫిట్టింగ్లు ఊడిపోతున్నాయి, కొన్నిసార్లు చాలా బెండ్లు వస్తున్నాయి, పంచలు కానీ సరిగ్గా వేయటం లేదు. ఇవి కంప్లైంట్లు చాలామంది ఇంటి ఓనర్లు మేస్త్రీలు చెప్తున్నారు అన్నమాట. అంటే మైన్ అంతా వర్కర్ల మీదకే వేసేస్తున్నారనమాట. ఇంటి ఓనర్ల ప్రాబ్లం కానీ తెలుసుకోవాలా, వర్కర్ ప్రాబ్లం కానీ తెలుసుకోవాలనేది నీట్గా ప్రతి మనిషికి అర్థమయ్యే దానికోసం మీరు ఈ వీడియో నేను పెట్టడానికి కారణం అయితే ఇదే అనమాట. ఎందుకంటే నేను వర్కర్ని కాబట్టి చాలాసార్లు ఇబ్బందులు పడినాను. ప్రతి ఒక్కరు ఇబ్బందులు పడకూడదు అనే ఉద్దేశంతో మీకు నచ్చినట్ల ఎవరికైనా మీకు ఈ వీడియో కావాలనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. ప్రతి టైల్స్ వర్కర్కి కానీ ఇంటి ఓనర్లకు కానీ ప్రతి ఒక్కరికి చెప్పండి. నచ్చినట్లయితే ఫాలో చేయండి. ఉంటా. బాయ్.